జనాలు విపరీతంగా సంపాదిస్తున్నారు. రాష్ట్రానికి విపరీతంగా జనం వచ్చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా విమానాలు నిండిపోతున్నాయని ఈనాడు జ్యోతి రాసుకొచ్చింది. కానీ అది అబద్ధం అంటూ ఇప్పుడు సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. రాష్ట్ర విమాన సర్వీసులు భారీగా తగ్గిపోయినాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25-26లో రాష్ట్ర విమాన సర్వీసుల సంఖ్య 898 తగ్గినట్టు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల్లో తేలింది. 24-25లో రాష్ట్రంలోని 6 విమానాశ్రయాల నుంచి 63,775 సర్వీసులు నడిపితే 25-26లో 62,877కే పరిమితమైంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు ఉన్న సర్వీసులు తగ్గిపోవడం గమనార్హం అంటూ రాసుకొచ్చారు. విశాఖలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ఏకంగా 931 నుంచి 772 పడిపోతే మొత్తంగా 22,210 నుంచి 21,211కి తగ్గిపోయినాయి. విజయవాడలో దేశీయ అంతర్జాతీయ సర్వీసుల సంఖ్య 18,558 నుంచి 17,112కి పడిపోయినాయి. రాజమండ్రిలో 8,441 నుంచి 8,047కి పడిపోయినాయి. మరోవైపున ప్రయాణికుల సంఖ్యలో మాత్రం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రం నుంచి 62.28 లక్షల మంది వివిధ ప్రాంతాలకు విమానాల్లో ప్రయాణించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 5.54% అధికం. ఆ వృద్ధి కోస్తాంధ్రలో తక్కువగా ఉంటే రాయలసీమలో ఎక్కువ ఉంది. 24-25లో కడప నుంచి 52,745 మంది ప్రయాణిస్తే 25-26లో 70,450 మంది ప్రయాణించారు. తిరుపతికి 9,95,640 నుంచి 11,96,176 మంది ఎక్కారు అక్కడి నుంచి. విశాఖ నుంచి ప్రయాణించిన వాళ్ళ సంఖ్య 29.55 లక్షల నుంచి 29.67 లక్షలకి మాత్రమే పెరిగింది. విజయవాడ ప్రయాణికుల సంఖ్య 13.88 నుంచి 14.11 లక్షలకు పెరిగింది. ప్రయాణికులు పెరిగినారు, విమాన సర్వీసులు మాత్రం తగ్గినాయి. అంటే అది విమాన సర్వీసుల సంస్థలు ఏదో గేమ్ ఆడుతున్నాయి, చూసుకోవాల్సి ఉంది.